హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ విత్ శైలజ. ఈ వీడియోలో మనం 28 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గోల్డ్ కార్డ్స్. గోల్డ్ కార్డ్ అనేది ఇది ఎక్కడ వచ్చిందంటే అమెరికా ట్రంప్ చెప్పారంట. ప్రతిభావంతులైన భారతీయులు విద్యార్థులు అక్కడ అమెరికాలో చదువుకుంటున్నవారు ఫేమస్ యూనివర్సిటీస్లో చదువుకునే విద్యార్థులకు ఏంటంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. కాకపోతే ఆ జాబ్ వస్తుంది కానీ అవి తొందరగా విత్డ్రా అవుతున్నాయంట. అంటే జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ అవి వెంటనే రద్దు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో ఉండొచ్చా లేదా అనే ఒక అనిశ్చితి, అంటే కరెక్ట్ డెసిషన్ లేక అవి జాబ్స్ అనేవి రద్దు అవుతున్నాయంట. సో అక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రతిభావంతులు వచ్చేసి మళ్ళీ మన ఇండియాకి వచ్చి వివిధ రంగాల్లో బిజినెస్ చేసుకోవడం ఏదో ఒకటి చేసుకుంటున్నారంట. ఆ వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతిభావంతులను వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి గోల్డ్ కార్డ్స్ అనే ఒకదాన్ని తీసుకొచ్చారు. ఎవరు? ట్రంప్. అయితే ఫేమస్ కంపెనీస్ ఈ గోల్డ్ కార్డ్స్ని కొనుగోలు చేసి నియమించుకోవచ్చట. అమెరికన్ కంపెనీస్కి స్టూడెంట్స్కి గోల్డ్ కార్డ్స్ కొనుగోలు చేసి వాళ్ళని నియమించుకోవచ్చు అని చెప్పేసి ట్రంప్ అంటున్నారంట. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ గోల్డ్ కార్డ్ అంటే ఏంటంటే ఇది ఒక రెసిడెన్సీ పర్మిట్. $5 million అవుతుందంట ఈ గోల్డ్ కార్డ్ రెసిడెన్సీ పర్మిట్కి. అది తీసుకుంటే, గోల్డ్ కార్డ్ తీసుకుంటే నివాసం మరియు పౌరసత్వ మార్గం లభిస్తుందంట. గోల్డ్ కార్డ్స్ అమెరికన్ కంపెనీస్ తీసుకొని కొనుగోలు చేసి విద్యార్థులను, విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులను నియమించుకోవచ్చు అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు. నెక్స్ట్ న్యూస్ ఈజ్ ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఈ ఇయర్ నుంచి కాదు, నెక్స్ట్ ఇయర్ నుంచి. సామాజిక న్యాయ దినం ఎప్పటి నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ February 4th. ఎవ్రీ ఇయర్ February 4న. సామాజిక న్యాయ దినం ఎవ్రీ ఇయర్ February 4న నిర్వహించుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారంట. ఎందుకంటే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ, పై సిఫారసులకు సంబంధించి కీలక నిర్ణయాలు స్టేట్ గవర్నమెంట్ February 4న జరిపింది. సో దీనికి గుర్తుగా పేర్కొంటూ ఏటా సామాజిక న్యాయ దినంగా నిర్వహించుకోనున్నారంట. అయితే ఈ ఇయర్ February 4న వివిధ రంగాలకు సంబంధించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయం ఇలా వివిధ రంగాలకు సంబంధించి సిఫార్సులను, కీలక నిర్ణయాలు అయితే స్టేట్ గవర్నమెంట్ తీసుకుందంట. ఇప్పుడు ఈ ఇయర్ February 4న కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందంట. దానికి ఆ డేకి గుర్తుగా మనం ఎవ్రీ ఇయర్ సామాజిక న్యాయ దినం అనేది February 4న సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి మన స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ అవ్వడం జరిగింది. వేడుకలు, సదస్సులు, పురస్కారాలు సామాజిక న్యాయంలో సేవలు అందించిన వారికి ప్రదానం చేయాలని డిసైడ్ అయ్యారంట. అయితే సామాజిక న్యాయ దినం అనేది ఎవ్రీ ఇయర్ ఇప్పటి నుంచి February 4న మన స్టేట్ గవర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ అయింది. అయితే దీనిలో భాగంగా సదస్సులు, పురస్కారాలు, వేడుకలు నిర్వహించుకోవాలని అనుకుంటున్నారంట. మరి ఎందుకంటే సామాజిక న్యాయానికి సంబంధించి, రాజకీయానికి సంబంధించి, ఉపాధికి సంబంధించి, విద్యకి సంబంధించి కొన్ని కీలక డెసిషన్స్ అయితే తీసుకున్నారంట ఈ ఇయర్ February 4న. దానికి గుర్తుగా ఆ డేకి ఇంపార్టెన్స్ ఇస్తూ సామాజిక న్యాయ దినం అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి February 4న సెలబ్రేట్ చేసుకుంటారంట. ఎవ్రీ ఇయర్ February 4న ఇప్పటి నుంచి ఫాలోయింగ్ ఇయర్ 2026 నుంచి సామాజిక న్యాయ దినం అనేది సెలబ్రేట్ చేసుకోబోతున్నారంట. నెక్స్ట్ న్యూస్ ఇస్ మలయాళ రైతుకు జాతీయ పురస్కారం. మన తెలంగాణలో మహబూబాద్ డిస్టిక్కి చెందిన ఒక రైతుకు అయితే జాతీయ పురస్కారం లభించడం జరిగింది. తను ఎవరో చూసుకుందాం. మలయాళ రైతుకు
జాతీయ పురస్కారం. అయితే తనకి ఒక కొత్త రకమైన పంట, కొత్త రకమైన మిరప పంటను తను సాగు చేయడం జరిగింది. దానికి గాను తనకి జాతీయ పురస్కారం అయితే లభించింది. మలయాళ రైతు. తన నేమ్ వచ్చేసి బోడ వీరన్న. మహబూబాబాద్ డిస్టిక్ తెలంగాణ. తనకి కొత్త రకమైన మిరప పంటనైతే తను ఫస్ట్ టైం సాగు చేయడం అయితే జరిగింది. మిరప రైతు అర్క తేజస్వి మిరప రకం. దాని నేమ్ వచ్చేసి అర్క తేజస్వి మిరప రకం సాగు చేయడం జరిగింది. దానికి గాను తనకి జాతీయ పురస్కారం, బోడ వీరన్నకి జాతీయ పురస్కారం అయితే లభించింది. అయితే ఈ జాతీయ పురస్కారాన్ని ఎవరు అందించారంటే భారత ఉద్యాన పరిశోధన సంస్థ. IIHR. భారత ఉద్యాన పరిశోధన సంస్థ వచ్చేసి బోడ వీరన్నకు మల్యాల విలేజ్ అనమాట, మలయాళ రైతుకు జాతీయ పురస్కారం అయితే లభించడం జరిగింది. దేనికంటే అర్క తేజస్వి అనే ఒక కొత్త రకం మిరప పంటనైతే తను సాగు చేశాడంట. దానికి గాను జాతీయ పురస్కారం అయితే లభించింది. నెక్స్ట్ న్యూస్ ఇస్ జాబిల్లి పైకి డ్రోన్. మూన్ పైకి కొత్తగా డ్రోన్ అయితే పంపించారంట. ఏ కంట్రీకి చెందినవారంటే అమెరికాకు చెందినవారు డ్రోన్ పంపడం జరిగింది. అమెరికా ప్రైవేట్ కంపెనీ ఇంట్యూటివ్ మెషిన్స్ అనే ప్రైవేట్ కంపెనీ, అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ జాబిల్లి పైకి అంటే మూన్ పైకి డ్రోన్ అయితే పంపడం జరిగింది. నాసాకు చెందిన కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మూన్ పైకి డ్రోన్ ఎవరు పంపించారంటే అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ. కంపెనీ నేమ్ వచ్చేసి ఇంట్యూటివ్ మెషిన్స్. దేని ద్వారా పంపించారంటే కెన్నడీ అంతరిక్ష పరిశోధన సంస్థ పరిశోధన కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ డ్రోన్ అయితే పంపించడం జరిగింది. ఎవరంటే అమెరికా ప్రైవేట్ కంపెనీ. ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ దేని నుంచి అంటే కెన్నడీ అంతరిక్ష పరిశోధన కేంద్రం. నాసాకు చెందిన కెన్నడీ అంతరిక్ష పరిశోధనకి సంబంధించి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని అయితే పంపించడం జరిగింది. ఎవరంటే ప్రైవేట్ కంపెనీ ఇంట్యూటివ్ మెషిన్స్ మూన్ పైకి డ్రోన్ని పంపించారంట. నెక్స్ట్ న్యూస్ ఇస్ దోషులుగా తేలిన రాజకీయ నాయకులకు జీవిత ఖైదు అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటుందంట. అయితే మన దగ్గర గవర్నమెంట్ ఏంటంటే దోషులుగా తేలిన రాజకీయ నాయకులకి 6 years అయితే నిషేధం విధిస్తారు, రాజకీయాల్లోకి రాకుండా నిషేధం విధిస్తారు. అయితే రీసెంట్గా ఒక అభ్యర్థన ఏం పెట్టారంటే వాళ్ళకి జీవిత ఖైదు విధించాలని చెప్పేసి అభ్యర్థన పెడితే కేంద్ర ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చిందంట. అది కరెక్ట్ కాదు, జీవిత ఖైదు ఇవ్వడం కరెక్ట్ కాదు, 6 సంవత్సరాలు నిషేధమే సరిపోతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిందంట. దోషులుగా తేలిన రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి 6 నెలలు 6 months 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిషేధం సరిపోతుంది. అనర్హత
నిబంధన సరిపోతుందని చెప్పేసి ఎవరు అంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులకి జీవిత ఖైదు అనేది అవసరం లేదు. 6 సంవత్సరాల అనర్హత నిబంధన సరిపోతుందని చెప్పేసి ఎవరు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం అయితే అంటుందంట. అయితే ఇదెందుకు ఇప్పుడు న్యూస్లోకి రావడం జరిగిందంటే, రీసెంట్గా ఒక అభ్యర్థన పెట్టారంట, జీవిత ఖైదు పెట్టాలి వాళ్ళకని చెప్పేసి ఒక అభ్యర్థన వస్తే దాన్ని తోసిపుచ్చిందంట కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ న్యూస్ ఇస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఫ్లూని ఎదుర్కొనేందుకు జైడస్ వ్యాక్సిఫ్లూ వ్యాక్సిన్ అయితే డెవలప్ చేసిందంట. ఎవరు? జైడస్. కొత్త రకం ఇన్ఫ్లుయెంజా వైరస్, ఇదొక ఫ్లూ. దీన్ని ఎదుర్కొనేందుకు జైడస్ ఫ్లూ వ్యాక్సిన్ అయితే తీసుకొచ్చిందంట. వ్యాక్సిఫ్లూ వ్యాక్సిన్ అయితే డెవలప్ చేసింది. ఇన్ఫ్లుయెంజా వైరస్ కొత్త వేరియంట్ ఎదుర్కొనేందుకు ఒక వ్యాక్సిన్ అయితే అందుబాటులోకి తెచ్చారంట. ఎవరు చెప్తున్నారు? జైడస్ లైఫ్ సైన్స్ ప్రకటించిందంట. జైడస్ లైఫ్ సైన్స్ ప్రకటించడం జరిగింది. ఏంటి? వ్యాక్సిఫ్లూ అనే ఒక కొత్త వ్యాక్సిన్ని తీసుకురావడం అయితే జరిగింది. అయితే మన ఇండియాలో వ్యాక్సిఫ్లూ 4 పేరుతో దాన్ని తీసుకొచ్చారంట. వ్యాక్సిఫ్లూ 4తో ఇండియాలో తీసుకొచ్చారు, అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇది దేనిపైన ఫైట్ చేస్తుందంటే ఇన్ఫ్లుయెంజా వైరస్. ఇది ఒక రకమైన ఫ్లూ అనమాట. కొత్త వేరియంట్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా వైరస్ పైన ఇది పనిచేస్తుందంట. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే జైడస్ లైఫ్ సైన్స్ వారు తీసుకురావడం జరిగింది. దాని నేమ్ వచ్చేసి వ్యాక్సిఫ్లూ 4. మన ఇండియాలో వ్యాక్సిఫ్లూ 4 పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారంట. నెక్స్ట్ న్యూస్ ఇస్ విదేశీ పర్యాటకులకు తలుపులు తెరిచిన కిమ్. నార్త్ కొరియా అధ్యక్షుడు ఫస్ట్ టైం విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తూ డెసిషన్ తీసుకున్నారంటే ఇప్పటి వరకు గత 5 ఇయర్స్లో ఎప్పుడు విదేశీయులను ఓన్లీ రష్యా పీపుల్ని తప్ప వేరే కంట్రీ వాళ్ళనైతే పర్యటనకు అనుమతి ఇవ్వలేదంట. 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడే పర్యటనకు అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అయితే విదేశీ పర్యాటకులకు అనుమతి ఇచ్చారంట. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఏ కంట్రీకి చెందిన వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. ఓన్లీ ఫర్ రష్యాకి చెందిన వాళ్ళని మాత్రమే, రష్యా పర్యాటకులను మాత్రమే అనుమతి ఇచ్చేవాడు. ఇప్పుడు విదేశీ పర్యాటకులందరికీ అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారంటే ఆర్థికంగా దెబ్బతిన్న దేశ ఆర్థికాన్ని ప్రోత్సహించడంపై ఆయన దృష్టి సారించారు. ఆ కంట్రీ చాలా దెబ్బతిని ఉందంట, ఆర్థికంగా వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి అని చెప్పేసి విదేశీ పర్యాటకులకు అనుమతి ఇచ్చారంట. ఎవరు? నార్త్ కొరియా గవర్నమెంట్ అధ్యక్షుడు వచ్చేసి కిమ్. నెక్స్ట్ న్యూస్ ఇస్ రీసెంట్గా ఏడుపాయల జాతర అయితే మన తెలంగాణలోని మెదక్ డిస్టిక్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ప్రధాన దైవం ఎవరిని పూజిస్తారు? ప్రధాన దైవంగా ఎక్కడ జరుగుతుంది? ఎన్ని రోజులు నిర్వహిస్తారు? చూసుకుందాం. ఏడుపాయల జాతర ప్లేస్ వచ్చేసి మెదక్లో జరుగుతుంది. ఎన్ని రోజులు అంటే 3 days నిర్వహిస్తారు. 3 days. ప్రధాన దైవం ఎవరో చూసుకోవాలి. ప్రధాన దైవం వచ్చేసి దుర్గమ్మ తల్లి. అయితే ఇది శివరాత్రి రోజు స్టార్ట్ అవుతుంది. ఈ ఏడుపాయల జాతర అనేది ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు స్టార్ట్ అవుతుంది. 3 days అయితే దీన్ని నిర్వహిస్తారు. ఇది ఎక్కడంటే మెదక్ డిస్టిక్లో ఉంది.
ప్రధాన దైవం వచ్చేసి దుర్గమ్మ తల్లి గారు. అయితే వివిధ స్టేట్స్కి సంబంధించి మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి వస్తారంట. మహారాష్ట్ర, ఏపీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ స్టేట్స్ నుంచి కూడా భక్తులు రావడం అయితే జరుగుతుంది. ఎక్కడికంటే ఏడుపాయల జాతర ఎక్కడ నిర్వహిస్తారంటే మెదక్ డిస్టిక్లో జరుగుతుంది. తెలంగాణలోని మెదక్ డిస్టిక్లో జరుగుతుంది. ఎన్ని రోజులు నిర్వహిస్తారంటే 3 days నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్గా శివరాత్రి రోజు అయితే ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రధాన దైవం వచ్చేసి దుర్గమ్మ తల్లి. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్, 28th February కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ March 1st నుంచి 7th వరకు క్లాసెస్ మనము తర్వాత ఫస్ట్ వీక్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తాము. March 1st వీక్లో మా బ్రదర్ వెడ్డింగ్ ఉంది కాబట్టి నాకు క్లాసెస్ చెప్పడానికి కుదరదు. సో నెక్స్ట్ వీక్లో అన్ని వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.